పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వ మెగా డిఎస్సి విధానానికి వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టారు. వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయం నుండి గడియార స్తంభం మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్ల బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి ఇన్ఛార్జి గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అక్కడే వినతి పత్రం సమర్పించారు. उत्तर कुमार लोकेश राम धाम चंद्रबाबू లోకేష్ విద్యాశాఖ మంత్రి కాదు, సకల శాఖ మంత్రి. అన్ని శాఖలు కావాలి కానీ విద్యాశాఖ అవసరం లేదు ఆయనకి. ముఖ్యంగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి ఈరోజు ఎన్నో అవినీతిమయం అవకతవకలతో జరిగిందనేది వాస్తవం. దీన్ని ఈరోజు పల్నాడు జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను ఒకటే లోకేష్ గారికి సూటిగా 5 ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. మొట్టమొదటిది, మీ కంప్యూటర్ ల్యాబ్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుడికి కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ డిఎస్సిలో ఎలా వచ్చింది? పేపర్ లీక్ అవ్వలేదా? లోకేష్ గారు తెలిసినా ఎందుకు మౌనంగా ఉన్నారు? దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? మొట్టమొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, అసలు మెరిట్ లిస్ట్ ఎందుకు రిలీజ్ చేయలేదు? మూడో ప్రశ్న, స్పోర్ట్స్ కోటాలో సుమారు 400 ఉద్యోగాలు ఒక్కోటి 15 లక్షల రూపాయల చొప్పున మీరు అమ్ముకున్నది వాస్తవం కాదా? ఐదో ప్రశ్న, సిబిఐ ఎంక్వైరీకి అడుగుతున్నాం, ఎందుకు మీరు వెనకంజ వేస్తున్నారు? ఈరోజు సిబిఐ ఎంక్వైరీ కావాలి దీని మీద అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రి తీసుకున్న తర్వాత విద్యాశాఖను పూర్తిగా బస్టు పట్టించే కార్యక్రమం మాట్లాడితే డిఎస్సి కోచింగ్ సెంటర్ ఎస్సీ ఎస్టీలకు 90 రోజులు ఉచితంగా పెట్టాలని చెప్పారు. ఉచితంగా పెట్టింది కాస్త 90 రోజులు కాకుండా 35 రోజుల్లోనే పూర్తి చేసి హుటాహుటిన డిఎస్సి పరీక్ష ఎందుకు నిర్వహించారని చెప్పి విద్యాశాఖలో మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో మీరు కనుక నారా లోకేష్ గారు దీనిపై సమగ్ర విచారణ చేర్పించి సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలి. లేని పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు తీవ్రంగా ఉంటాయని చెప్పి మేము. లోకేష్ విద్యాశాఖ మంత్రి కాదు.